గాయత్రి, ఏమైంది? ఎందుకింత సడన్గా లేచావు? మా చెల్లెలు వచ్చిందండి. ఇంతసేపు నాతో మాట్లాడింది. మనం వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని కలవడం. వద్దండి, ఆ పని మాత్రం చెయ్యొద్దు. నేను మా అమ్మ నాన్నలకి నా మొహం చూపించలేను. ఏదో ఒకరోజు చూపించాలి కదా, అది ఈరోజు ఎందుకు కాకూడదు? ఇంకెక్కడ అమ్మా నాన్నే? నువ్వు వెళ్ళిన రోజే అవమానాన్ని భరించలేక పురుగుల మందు దాచి చచ్చారు. బాబాయ్, చెల్లెలు ఎక్కడుంది బాబాయ్? అందరినీ దూరం చేసుకుని ఆ పసి ప్రాణం విలవెల్లాడిపోయిందమ్మా. ఇక్కడే ఉంటే అన్నీ గుర్తుకొచ్చి ఎక్కడ బాధపడుతుందోనని మీ బాబాయ్ తీసుకెళ్ళాడమ్మా. సార్, ఈ వివరాలన్నీ అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరు సార్? ఎవడి కోసం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్నావు చూసావు, వాణ్ణి నేనే. ఏంట్రా అది? నేను ఒక జాబ్ కి అప్లై చేశానమ్మా. ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది. చాలా మంచి జాబ్, ఎలాగైనా సంపాదించాలి. నువ్వు నా కూతురివే, నీ తెలివితేటలకు లోటేంటి? ఈ జాబు తప్పనిసరిగా నీకే వస్తుంది. ఏంటోయ్ కూతుర్ని తెగ పొగిడేస్తున్నావు? మమ్మీ ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటుంది. మీరే అనవసరంగా ఎప్పుడు తిడతారు. ఏ తండ్రి వాళ్ళ పిల్లల్ని అనవసరంగా తిట్టరు, వాళ్ళ క్షేమం కోరుకుంటారు. ఇంతకీ ఏదో జాబ్ గురించి మాట్లాడుతున్నారు, ఏంటది? కాల్ లెటర్ వచ్చింది డాడీ, రేపే ఇంటర్వ్యూ. సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా? ఇందులో నువ్వు జాబ్ చేయటం నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు డాడీ? ఈ కంపెనీ మన కంపెనీ కాంపిటీటర్. నువ్వు నా కూతురు అని తెలిస్తే నువ్వు అక్కడ జాబ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం రావచ్చు. నాకెందుకు ప్రాబ్లం వస్తుంది డాడీ? అయినా బిజినెస్ అన్నాక కాంపిటీషన్ కామనే కదా. ప్రియా, ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నేను చెప్పినట్లు చెయ్యి. నీకు అంతగా జాబ్ చేయాలనుకుంటే మన కంపెనీలో చెయ్యి. మన కంపెనీలో జాబ్ చేయటం నా వల్ల కాదు డాడీ. మీకు నాకు అస్సలు పడదు. ప్రతి చిన్న విషయానికి మీరు నన్ను తిడతారు. నేను అడ్జస్ట్ కాలేను. ఒకవేళ మీ ప్లేస్లో మమ్మీ కనుక ఎండీ అయి ఉంటే నేను జాబ్ చేసి ఉండేదాన్ని. శభాష్, నా కూతురు అనిపించుకున్నావే. వేరే వాళ్ళొచ్చి మన కంపెనీలో పనిచేస్తే తప్పేం లేదు గాని మనమ్మాయి వెళ్ళి వేరే కంపెనీలో పనిచేస్తే తప్పేంటంట? నువ్వు మూర్ఖంగా వాదించకు. అసలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. భార్గవి, బాబాయ్, ఇలా రామ్మా. నువ్వైతే కరెక్ట్గా చెప్తావమ్మా. ప్రియ మన కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో జాబ్ చేస్తానంటుంది. మరి ఇది కరెక్టేనంటావా? అదొక పల్లెటూరు బైతు, దాన్ని అడుగుతారేం డాడీ? నాకంటే బాగా డెసిషన్ తీసుకోగలదా? నువ్వు చెప్పమ్మా. నాకంటే అక్క చాలా తెలివైంది, మంచి నిర్ణయమే తీసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో అక్క తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. మన కంపెనీలో పనిచేస్తే అక్కకి పెద్దగా వర్క్ నేర్చుకునే అవకాశం ఉండదు. పైగా సొంత కంపెనీలో పనిచేస్తున్నానన్న నిర్లక్ష్యం ఉంటుంది. అదే వేరే కంపెనీలో అయితే ఆ అవకాశం ఉండదు. బయట ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మన కంపెనీని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. చిన్నదానివైనా చాలా బాగా చెప్పావమ్మా. ఏంటి దాన్ని తెగ సపోర్ట్ చేస్తున్నావు? నా కూతురు చెప్తే వద్దన్నావు, అదే విషయాన్ని అది చెప్పగానే ఆకాశానికి ఎత్తేస్తున్నావు. నీ అన్న కూతురు నీకు ముద్దైతే నెత్తి మీద పెట్టుకుని ఊరేగు, అంతేకాని నా కూతుర్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉంటుంది. అయినా ప్రియ చెప్పిన దానికి అది చెప్పిన దానికి తేడా ఏంటో చెప్పండి. తేడా ఉంది. ప్రియా మన కంపెనీలో పనిచేయకపోవటానికి గల కారణాలని మాత్రమే తెలిపింది. కానీ భార్గవి వేరే కంపెనీలో చేస్తే ఉండే ప్రయోజనాల్ని తెలిపింది. అదే
నెగిటివ్ థింకింగ్కి పాజిటివ్ థింకింగ్కి ఉండే తేడా అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా నీకు మీ నాన్న ఎంత బాగా భార్గవిని వెనకేసుకొస్తున్నాడో? అర్థమైందమ్మా. నేను భార్గవిని కొంచెం తక్కువగా అంచనా వేశాను. ముందు నాకు ఈ జాబ్ రాని, తర్వాత దాన్ని నిన్ను ఆటలాడిస్తాను, నువ్వే చూద్దుగాని. బాగా అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా నీకు మీ నాన్న ఎంత బాగా భార్గవిని వెనకేసుకొస్తున్నాడో? అర్థమైందమ్మా. నేను భార్గవిని కొంచెం తక్కువగా అంచనా వేశాను. ముందు నాకు ఈ జాబ్ రాని, తర్వాత దాన్ని నిన్ను ఆటలాడిస్తాను, నువ్వే చూద్దుగాని. హలో. ఓకే సార్. ఇక్కడ ప్రియా ఎవరమ్మా? నేనేనండి. మిమ్మల్ని ఎండీ గారు పిలుస్తున్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? Please come in. Please take your seat. థ్యాంక్ యూ సార్. గుడ్, వెరీ గుడ్. మీ ప్రొఫైల్ మొత్తం చూశాను. ఈ జాబ్కు మీరు కరెక్ట్గా సరిపోతారు. మీ అకాడమిక్ పర్సంటేజెస్ చూస్తుంటే మిమ్మల్ని ఏ క్వశ్చన్ కూడా అడగాలనిపించడం లేదు. థ్యాంక్ యూ సార్. కాకపోతే నాతో చిన్న క్వశ్చన్. అడగండి సార్. రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి రాజేంద్ర మీ ఫాదర్ కదా? ఎస్ సార్. మరి మీకే సొంత కంపెనీ ఉండగా మా దగ్గర పనిచేయడం ఎందుకు? సింపుల్ సార్. నాకు కొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువ. నా నాలెడ్జ్తో నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. అంతేకాని మా నాన్న కట్టించిన సింహాసనం మీద కూర్చోవడం నాకు ఇష్టం లేదు. వెరీ గుడ్. మీ ఇండివిజువాలిటీని మెచ్చుకుంటున్నాను. కానీ నాతో చిన్న డౌట్. మా కంపెనీ మీ కంపెనీ మార్కెట్లో కాంపిటీటర్స్ కదా. మా కంపెనీ ట్రేడ్ సీక్రెట్ తెలుసుకోవడానికి మీ డాడీ కావాలనే మిమ్మల్ని మా కంపెనీలో జాయిన్ అవ్వమన్నారేమో? ఎస్. మీకు ఈ డౌట్ రావటంలో తప్పులేదు సార్. మీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. కాకపోతే మా డాడీకి మీ కంపెనీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రిస్క్ తీసుకొని నన్ను పంపించాల్సిన పని లేదు. మీ ఎంప్లాయీస్లో ఎవరినైనా డబ్బుతో కొనేయొచ్చు. మీరు నా గురించి ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. నేను మిమ్మల్ని మాత్రమే ఈ జాబ్లోకి ఎందుకు తీసుకోవాలి? మీరిచ్చే బాధ్యతల్ని నేను సరిగ్గా నిర్వర్తించగలనన్న నమ్మకం నాకుంది. అయినా మీకు నా మీద అనుమానం లేకుండా నమ్మకం ఉంటే తప్పకుండా ఈ జాబ్ నాకు ఇస్తారు. ఆల్ ది బెస్ట్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఇంకెక్కడ అమ్మా నాన్నే? నువ్వు వెళ్ళిన రోజే అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి చచ్చారు. ఇంకెక్కడ అమ్మా నాన్నే? నువ్వు వెళ్ళిన రోజే అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి చచ్చారు. గాయత్రి, ఈ టాబ్లెట్ వేసుకో. మీ బాబాయ్ చెప్పినట్టు జరిగిన దానికి అంతటికి మూల కారణం నేనే గాయత్రి. అసలు నేననేవాడిని నీకు పరిచయం కాకుండా ఉండుంటే నీకిన్ని బాధలు వచ్చుండేవి కావు. చక్కగా మీ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుని హాయిగా ఉండేదానివి కదూ. జరిగిన దానికి బాధపడటం తప్పించి
ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచించే అర్హత కూడా నాకు లేదండి. తప్పు చేశాను, అనుభవిస్తున్నాను, అంతే. చూడు గాయత్రి, మీ వాళ్ళంటే నీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. వాళ్ళు నీకు దూరం కావడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నేనే కారణం. పోయిన వాళ్ళని నేను ఎలాగూ తెచ్చివ్వలేను, కానీ వాళ్ళు లేని లోటు కనిపించకుండా చూసుకోగలను. ఇంతకీ మీ చెల్లెలు ఎక్కడుందో నీకు తెలుసా? హైదరాబాద్లో మా బాబాయ్ దగ్గరుంది. అమ్మ నాన్న చనిపోయిన విషయం విన్న నేనే తట్టుకోలేకపోయానే. పాపం చెల్లి కళ్ళారా అమ్మా నాన్నలు దూరం అవడం చూసి ఎంత కుమిలిపోయి ఉంటుందో. ఓ పని చేద్దాం, వెంటనే వెళ్ళి మీ చెల్లెల్ని కలుద్దాం. నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే ఎంతగా సంతోషిస్తుందో. వద్దండి, చెల్లెలికి మొహం చూపించేంత ధైర్యం నాకు లేదు. నేను చనిపోయానని కొద్ది రోజులు బాధపడి ఇప్పటికి మర్చిపోయి ఉంటుంది. మళ్ళీ కనిపించి మర్చిపోయిన బాధని గుర్తు చేయలేను. ఒకవేళ తను నా కళ్ళలోకి చూసి ఎందుకు ఇలాంటి పని చేసావని అడిగితే వెంటనే గుండాకి చచ్చిపోతానండి. చచ్చిపోతే ఏ ఇబ్బంది లేదే, కాకపోతే ఆస్తి నా చేతికి వచ్చాక చచ్చిపో. ఇది మళ్ళీ కొళాయి ఇప్పడం మొదలెట్టింది. ఇప్పటికీ జ్వరం బాగా ఉంది, ఏడిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. పడుకో గాయత్రి, పడుకో. అబ్బో, ఇంత రాత్రిపూట ఎవరు? మీరా ఇంత రాత్రిపూట వచ్చారంటే? ఏ రాకూడదా? మిమ్మల్ని రావద్దనేంత ధైర్యం చేయగలనా? మీకోసం ఎప్పుడూ నా తలుపులు తెరిచే ఉంటాయి. కాకపోతే మీ ఆవిడకి బాగాలేదన్నారుగా. దానికి బాగలేకపోవడం కాదు కానీ సేవలు చేయలేక నేను చస్తున్నాను. కానీ తప్పదు కదా. అంతకుముందు దాని ఆస్తి 50 లక్షలు ఉంటుందనుకున్నాను. ఇప్పుడు చూస్తే కనీసం 5 కోట్లు ఉండేటట్టుంది. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. 5 కోట్ల? మరేమనుకున్నావు? నేనేదో బంగారు బాతును పట్టుకున్నాను అనుకున్నాను కానీ వజ్రాల బాతును తర్వాత తెలిసింది. 50 ఎకరాల మాగాణి, 30 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల అరటి తోట. ఇంతకుముందు 50 లక్షలే కదా, ఎలాగైనా అలాగేయచ్చు కదా అని ధైర్యంగా ఉండేది. ఇప్పుడు 5 కోట్లు అనేసరికి ఎక్కడ చేజారిపోతుందోనని ఓ పక్క భయంగానే ఉంది. ఇప్పుడు 5 కోట్లు అనేసరికి ఎక్కడ చేజారిపోతుందోనని ఓ పక్క భయంగానే ఉంది. మీరు తలుచుకుంటే 5 కోట్లేంటి, 500 కోట్లకైనా ఎసరు పెట్టేయగలరు. డబ్బంతా చేతికొచ్చాక నన్ను మాత్రం మర్చిపోరు కదూ? పిచ్చి, ఆ డబ్బు తెచ్చేదే నీతో కలిసి జాలీగా ఎంజాయ్ చేయడానికి. మరి మీ ఆవిడ? ఇంకెక్కడ మా ఆవిడ? దాన్ని పెళ్లి చేసుకున్నదే డబ్బు కోసం. డబ్బులు చేతికొచ్చాక ఇక దాని అవసరమే ఉంది. నువ్వు ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? కూర్చోండి సార్. నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా సార్. పర్వాలేదు. ఇక్కడ నీకంతా కంఫర్టబుల్గా ఉందా? అంతా బాగానే ఉంది సార్. మన బిజినెస్ ప్రాసెస్ నీకు అర్థమైందా? అర్థమైంది సార్.
కానీ అకౌంట్స్లో కొన్ని తప్పులున్నాయి సార్. ఇలా చూడండి. ఇలా చిన్న చిన్న తప్పులున్నాయి సార్. మేనేజర్ గారు, మీరోసారి ప్రియా క్యాబిన్లోకి రండి. ఇది చిన్న తప్పు అంటావేంటి ప్రియా? ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దొరుకుంటే కంపెనీ మూతపడి ఉండేది. సార్, ఏంటిది? ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేసింది మీరేనా? అవును సార్. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో తిరిగి అడుగుతున్నారా? మీకు తెలియకుండా ఇదంతా జరిగిందా? అకౌంట్స్ నిండా పచ్చి తప్పులున్నాయి. ఏదో తెలియకుండా జరిగింది సార్. నేను చూస్తాను. ఏంటంటే మీరు చూసేది? తెలిసే చేశారో తెలియకుండా చేశారో నాకు అనవసరం. మీకు 2 days, జస్ట్ 2 days టైం ఇస్తున్నాను. అన్నీ కరెక్ట్ చేసి నా టేబుల్ మీద ఫైల్ ఉండాలి. ఓకే? ఓకే సార్. థ్యాంక్స్ ప్రియా. చాలా పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేశావు. నో సార్, ఇట్స్ మై జాబ్. లేదు ప్రియా, ఎన్నో ఏళ్లుగా నా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి లేని రెస్పాన్సిబిలిటీ, సిన్సియారిటీ జాయిన్ అయ్యి 2 days కాకపోయినా నీలో ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. మేడం, ఏంటి ఇలా చేశారు? తప్పేమైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. ఏవైనా తప్పులు కనిపిస్తే బాస్ దృష్టికి తీసుకెళ్ళటమే నా పని. అలా అంటారేంటి మేడం? ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఒక్కరి కోఆపరేషన్ మరొకరుకుంటే బాగుంటుంది కదా. ఆలోచించండి. నాకెవరి కోఆపరేషన్ అక్కర్లేదు. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. ఇంకోసారి అఫీషియల్ మ్యాటర్స్ కాకుండా ఇలాంటి విషయాలు మాట్లాడడానికి వస్తే ఈ విషయం కూడా బాస్తో చెప్పాల్సి ఉంటుంది. ఆ, అంతవరకు ఎందుకులేండి. ఎంత పొగరే నీకు. ఏదో ఒక రోజు నా చేతికి దొరక్కపోవు, అప్పుడు చెప్తాను నీ పని. మళ్ళీ ఇదేదో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టుంది. ఛ, నా బతుకు డైలీ సీరియల్ అయిపోయింది. గాయత్రి, ఏంటండి మీరొచ్చేంతసేపు అయింది? చూసావా, నేను ఎప్పుడు వచ్చానో కూడా తెలియనంత పరిజ్ఞానంలో ఉన్నావు. రోజు రోజుకి నేను చూస్తుంటే నాకు భయమేస్తోంది గాయత్రి. అసలు ఇదంతా నా వల్లే కదూ. దీనికంతటికి కారణం నేనే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి పెళ్ళైన 4 రోజులకే ఇంత బాధపడుతూ కూర్చోదేమో. కనీసం నీకు సరదా కూడా లేకుండా పోయింది. అసలు నువ్వు నన్ను ఎందుకు కలిసావు గాయత్రి? అసలు మనిద్దరికి పరిచయం కాకుండా, మనిద్దరి మధ్య ప్రేమ పుట్టకుండా, పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నువ్వు మీ వాళ్ళకు దూరం అయి ఉండుండేదానివి కాదు. ఇలా రోజు బాధపడేదానివి కాదు. దీనంతటికి కారణం నేనే గాయత్రి. నీ అమ్మా నాన్నని నేనే చంపేశాను. నా చేతులతో చంపేశాను. నన్నేం చేసిన పాపం లేదు. నన్నేం చేసిన పాపం లేదు. ఏంటండి ఇది? తప్పు చేసింది నేను, మీరెందుకండి శిక్ష అనుభవించటం? లేదు గాయత్రి, తప్పు చేసింది నువ్వే అయినా దానికి కారణం నేను. నా కోసమే కదా నువ్వు ఇంట్లోంచి వచ్చేసావు.
అసలు నేననేవాని లేకపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు కదా.